రండి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగ్గా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 40 దినములు యేసు ప్రభువారు ఉపవాసం ఉండేటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాసంలో యేసు ప్రభువారి యొక్క జీవితమును మనం తేటగా చూసినట్లయితే 40 దినాల ఉపవాస ప్రార్థనలో 40 దినములు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినాలు 40 అంశాలు కొరకై మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన జీవితంలో ఆయన చేసిన ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ 40 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 40 అంశాలు జ్ఞాపకం చేసుకుందాం అని చెప్పబడుతూ వచ్చింది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు మనకు బయలుపరచబడతాయి. దాంట్లో ఈరోజు ఎన్నో వారం చెప్పగలుగుతారా? వాళ్ళు ఎన్నో వారం ఎంతక 37 అయితే ఇంకా 3 వారాలే ఉండేది. కాబట్టి ఇది 16వ శనివారం, అంటే 16వ వారం. కాబట్టి 15, నాకు తెలుసులే 2 వారాలు మిస్ అయిపోయారంటే మొత్తం మర్చిపోతారని తెలుసు. 2 వారాలు 16, ఇది 15వ వారం అయిపోయి 16వ వారంలో వస్తున్నాం. కాబట్టి 16వ వారం ఇది. అంటే దరిదాపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనల్లో 40 ఉపవాస ప్రార్థనలో మనము 15 కంప్లీట్ చేసాం. ఇంకెన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 25లో ఈరోజు ఒకటి ధ్యానిస్తున్నాం, అంటే ఇంక 24 ఉంటే ఈరోజు ధ్యానిస్తే ప్రభుచిత్తమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట చూసినట్టే 16వ రోజు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఉంది. ఏంటి మాట అంటే, ఆయన నీవు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు యేసు ప్రభు వారికి ఏంటన్నది కొన్ని విషయాలు మనకి బయలుపరచబడుతూ వస్తున్నాయి. దాంట్లో ఒక కోణం ఏంటంటే ప్రియులారా, సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. వీటి గురించి చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. వాటిలో ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట ఏంటంటే, నిన్ను చేతులతో ఎత్తుకొందుర్రు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే, నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడుతూ వచ్చింది. అయితే ఇంతకుముందే మనం ఉపవాస ప్రార్థన చూస్తూ వచ్చాం. ఆయన చేతులతో కాదు కానీ ఆయన చేతుల ద్వారా, ఆయన చేతుల్లో మనల్ని పెట్టుకొని మనం కాపాడతానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉంటాయి. దాంట్లో ఈరోజు 16వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 16వ కోణం ఏంటంటే, ఎత్తుకొందురు అని సాతానుడు చెబుతూ వస్తున్నాడు. ఏమని చెబుతున్నాడండి? కట్టేయండి అక్క, ఫోన్ కట్ చేయండి. కాబట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు ఫోన్లు ఏమైనా వస్తే దయచేసి ఫోన్లు ఏం చేయాలా, సౌండ్ అన్న తగ్గించండి, కట్ అయినా చేయండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో ఈరోజు 16వ మొదటి ఉపవాస ప్రార్థనలో చాలా ఉంటాయి. మొదటి ఉపవాస ప్రార్థనలో 16వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటంటే, సాతానుడు అంటున్నాడు నిన్ను ఎత్తుకొందురు అని సాతానుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన ఏంటంటే, సాతానుడు చెప్పినట్లు దూతలు ఎత్తుకోవటం కాదు, దూతలు ఎత్తుకోవటం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, దేవుని యొక్క లేఖన భాగాలను చూడగా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన్ని దూతలు ఎత్తుకోవటం కాదు కానీ ఆయనే కొన్ని విషయాల్ని ఎత్తుకొనడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? కొన్ని విషయాల్ని, కొన్ని పరిస్థితుల్ని ఆయన ఎత్తుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆయన ఎత్తుకున్నవి ఏంటి అంటే, సాతానుడు చెబుతున్నాడు కదా, నువ్వు కిందకు దూకితే నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో, దూతలు నిన్ను ఎత్తుకుంటారేమో అంటున్నాడు. దూతలు ఎత్తుకోవడం కాదండి. యేసు ప్రభు వారే కొన్ని వాటిని, కొన్ని పరిస్థితుల్ని
ఎత్తి పట్టుకోవడానికి ఎత్తుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అవి ఎత్తుకోవటానికి మొదటే ఏవైతే ఎత్తుకోవాలో వాటిని ఎత్తుకోవడానికి మొదటే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు. ఆ ఎత్తుకున్నవి ఏంటి, వాటి కొరకు మొదటే ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ఎత్తుకున్నవి ఏంటి అన్నది మనం చూసినట్టయితే అవి మనం కూడా ఎత్తుకోవడానికి ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి యేసుప్రభులాగా. అవేంటన్నది మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభు నడిపి కొరకై చిన్న ప్రార్థన. కొన్ని వాటర్ పెట్టండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. మీ దయ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మా జీవితాల్లో మరొక ఉపవాస ప్రార్థన మా జీవితాల్లో మీరు అనుమతించినందుకై మీకు స్తోత్రములు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి తండ్రి ఈ సమయంలో ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థనలో కానీ పాటలో కానీ ప్రభావ మీరు తోడుకున్నారు. వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని మరొకసారి దాసుడు కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నాకు ప్రభా ఇక్కడ కింద కూర్చున్న నీ ప్రజలకు వాక్యం ధ్యానించడానికి జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నాం. కాబట్టి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. దేహంలో బలహీనతలు ఏవైనప్పటికీ కూడా వాటన్నిటినీ నిర్మూలన చేసి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడి, బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి మీరే బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా ఈరోజు వర్తమానం ఎంత దీవించి ఆశీర్వాదకరంగా చేసి నాతో మీరు మాట్లాడి దేవా, మీరు మొదటే ఇవి ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశారు. అవి మీరు ఎత్తుకున్నవి ఏంటి అన్నది కొన్ని విషయాలు మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ అభిషేక నడిపింపును మాకు దయచేసి మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని మీ నడిపింపును కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. యూట్యూబ్లో వినేవారు కానీ ఫోన్లో వినేవారు కానీ కుటుంబాలు దీవించండి. ప్రార్థన జీవితం అంత ఆశీర్వాదకరంగా చేయమని ముందున్న సంత దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువు వారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉండే. 40 కోణాల్లో ఇప్పటికే మనం 15 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు 16వ వారాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 16వ వారం అంటే, సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు కిందకు దూకితే దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారేమో అంటున్నాడు. దూతలు ఎత్తి పట్టుకోవడం కాదండి, యేసు ప్రభు వారు కొన్ని వాటిని ఎత్తి పట్టుకోవడం కొరకు ఆయన మొదటే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఎత్తి పట్టుకున్నవి ఏంటి అని అంటే అవి ఎత్తి పట్టుకోవడానికి మొదటే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఎత్తి పట్టుకుంటున్నవి ఏంటంటే, మొదటిగా రండి దేవుని యొక్క వాక్యంలో నుండి చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఆయన ఏం ఎత్తుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, దీన మనస్సును. ఏం ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడండి ఆయన? దీన మనస్సును. అంటే సాతానుడు చెబుతున్నాడు, నువ్వు కిందకు దూకితే దూతలు నిన్ను చేతితో ఎత్తు పట్టుకుంటారంటున్నాడు. యేసు ప్రభు వారిని దూతలు ఎత్తు పట్టుకోవడం కాదు, యేసు ప్రభు వారే కొన్ని విషయాల్ని ఎత్తు పట్టుకోవడం కొరకు మొదటి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఏమి ఎత్తు పట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడంటే, మొదటిది దీన మనస్సును కలిగి ఉండటం కొరకు. దీన మనస్సును కలిగి ఉండటం కొరకు ఒక రకంగా చెప్పాలంటే, ఎత్తుకొనెను అంటే అర్థం ఏంటంటే, దీన మనస్సు అంటే అర్థం ఏంటంటే అహంభావము లేనటువంటి మనస్సు. అహంభావము లేనటువంటి వాడని మనం చెప్పొచ్చు. ఎలాంటి వారండి? అహంభావం. అహంభావం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అహంభావం అంటే అర్థం ఏంటి? అహం అంటాం కదా, దాన్నే పొగరు అంట. ఇంకా అహం అంటే పొగరు, గర్వం అంటాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గర్వం లేనివాడిగా, ఆ పొగరు లేనివాడిగా, అహంకారం లేనటువంటి ప్రభువుగా ఈ లోకంలో ఉండటం కొరకు ఆయన దీన మనసుని ఎత్తుకోవడం కొరకు మొదటే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు 16వ కోణంలో ఏంటంటే, ఆయన ఎత్తి పట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం ఎత్తి పట్టుకోవడం కొరకు అంటే, ఆయన దీన మనసును ఎత్తి పట్టుకోవడానికి, దీన మనసు కలిగి దీన మనసును పొందుకుని ఆ దీన మనసుతో ఈ లోకంలో జీవించడం కొరకై, ఆ దీన మనసు ఆయన పొందుకోవడం కొరకై, దీన మనసు కలిగి ఉండటం కొరకై, ఆ దీన మనసుని ఎత్తిపట్టి ఆ దీన మనసు కొరకు ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు.
యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 16వ కోణం చూస్తున్నాయి. 16వ కోణంలో మొదటి మాట ఏంటంటే ఆయన ఏమి ఎత్తుపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడంటే దేన మనసుని ఎత్తుకుపట్టుకోవడానికి. దేన మనసు అంటే అహంభావం లేనిది, అంటే అహంకారం లేనిది, గర్వం లేనిది. అట్లాంటి దేన మనసుని ఎత్తి పట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే మనం కూడా ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికి? అహంకారం లేని మనసు, ఇంకా గర్వం లేని మనసు, ఇంకా ఏదో చెప్పావు అక్క శారదక్క, నువ్వే అహంకారం అయిపోయింది, గర్వం అయిపోయింది, ఇంకోటి ఏదో ఉంది, పొగరు లేనటువంటి మనసు. అంటే మన జీవితాల్లో ఈరోజు మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలంటే మొదటిగా యేసు ప్రభు వారు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఏంటి ఆ ఉపవాస ప్రార్థన అంటే ఏం ఎత్తుపట్టుకోవడం కొరకు మనం కూడా ఎత్తుపట్టుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. ఏం ఎత్తిపట్టుకోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలంటే దేన మనసును మనం ఎత్తిపట్టుకోవాలంటే దేన మనసును మనం కలిగి ఉండడం కొరకు అహంభావం లేకుండా, అహంకారం లేకుండా, గర్వం లేకుండా, ఇంకా పొగరు లేకుండా, ఇంకా ఎదురాడే మనస్తత్వం లేకుండా దేన మనసు అంటే అహంభావం లేనటువంటి మనస్సు మనం కలిగి ఉండటం కొరకు, ఆ మనస్సును మనం పొందుకోవడం కొరకు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థన మొదటిగా దేని కొరకు అంటే యేసు ప్రభు వారి మొదటి ఉపవాస ప్రార్థన 16వ కోణంలో మొదటి మాటను చూస్తున్నాం. దేని కొరకండి? ఆయన ఏం ఎత్తిపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? దేన మనసు ఎత్తిపట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేన మనసును కలిగి ఉండటం కొరకు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు దేన మనసు అన్నది తక్కువ, దేన మనసు అన్నది ఎక్కువ మందికి లేదు. సంఘానికి వచ్చినా, మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రార్థన జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్న దేన మనసు అవసరం. ఆ దేన మనసు కలిగి ఉండాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారానే మనకు దేన మనసు వచ్చింది. ఎట్లా పడితే అట్లా రాదండి. దేన మనసు ఎలా వచ్చింది? ఉపవాస ప్రార్థన ద్వారా. యేసు ప్రభు వారు ఆయన మొదటి ఉపవాస ప్రార్థనలో 16వ కోణాన్ని చూస్తున్నాము. ఆయన ఏమి ఎత్తిపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే దేన మనసు. దేన మనసు అంటే అహంభావం లేనటువంటి మనసు, ఇంకా గర్వం లేనటువంటి మనసు, ఇంకా అహంకారము, గర్వం, ఇంకా ఇంకోటి ఏందాక పొగరు లేనటువంటి మనసు. నిజమే, ఇటువంటి మనసు ఇవేమి లేనటువంటిది దేన మనసు. ఆ మనసును ఎత్తి పట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ మనసును కలిగి ఉండటానికి. అందుకే బైబిల్ ఉంది కదా, పరిశుద్ధమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయడం. అంటే ఆయన దేన మనసును ఎత్తుకోవడం ద్వారా ఆయనలో దేనత్వం మనకు కనబడుతూ వస్తుంది. ఆయన మొదటే ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే దేన మనసును కలిగి ఉండటం కొరకు. ఆ దేన మనసును ఎత్తిపట్టి ఆయన జీవితంలో పొందుకోవటం అని ఎందుకు చెబుతున్నా రక్త మాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆ దేన మనసు ఆయనలో ఉండడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఈ రోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం, ఆ దేన మనసును మనం కలిగి ఉండటం కొరకు అహంభావం కానీ, పొగరు కానీ, గర్వం కానీ ఇవేవి లేకుండా దేన మనసు కలిగినటువంటి మనసు దేవుని ద్వారా మనం పొందుకోవడం కొరకు ఈరోజు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక. చాలక్క. ఇక రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో 16వ కోణంలో ఈరోజు రెండో మాటను చూస్తున్నాం. ఏంటి రెండో మాట ఏంటంటే సాత్వికుడుగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాధువు లాంటి జీవితాన్ని కలిగి ఉండటం కొరకు, ఆ జీవితాన్ని ఎత్తిపట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సాధువు లాంటి జీవితం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్తమాంసంలాగా కలిగి వచ్చాడు, మనలాంటి స్వభావం కలిగి వచ్చాడు, మనలాంటి మనస్తత్వం కలిగి వచ్చాడు. కాబట్టి ఆయనలో మనలాంటి శరీరం, అంటే మన శరీరానికి ఏముంటుంది? దేన మనసు ఉండదు. మన శరీరానికి ఏముండదు? ఒకటి దేన మనసు ఉండదు, రెండోదిగా సాత్వికం జీవితం ఉండదు. అంటే సాధువు లాంటి మనసు. దాన్నే ఇంగ్లీష్ తర్జుమా నుండి తెలుగులో చూస్తే సాధువైన మనసు. ఎలాంటి మనసు అండి? సాధువైనటువంటి మనిషి. అంటే సాధువు సున్నితమైన వాడని అర్థం. ఓ రకంగా చెప్పాలంటే ఎలాగండి? సున్నితమైన వాడు. తండ్రి దగ్గర ఎలా పెరిగాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఎలా ఉన్నాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా పెరిగాడండి?
లేత మొక్క వలె. అంటే ఇది సున్నితమైనటువంటి జీవితం. ఏ సున్నితమైన జీవితం అయితే తండ్రి దగ్గర ఉందో ఆ సున్నితమైన జీవితం, ఆ సాధువైన జీవితం, ఆ సాత్వికమైన జీవితం భూమి మీద కూడా ఆయన కలిగి ఉండటం కొరకు, సాత్వికమైన జీవితాన్ని ఎత్తి పట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన దేనికంటే తండ్రి దగ్గర ఎంత సున్నితముగా పెరిగాడు, తండ్రి దగ్గర లేత మొక్కవాలంటే ఎంత సున్నితముగా ఉన్నాడు, ఎంత సున్నితమైన వాడిగా తండ్రి దగ్గర పెరిగాడు, అంత సున్నితమైనటువంటి జీవితాన్ని మనకు ఇవ్వటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, సాత్వికమైన జీవితాన్ని ఆయన కలిగి ఉండి ఆ సాత్వికమైన జీవితాన్ని ఎత్తి పట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చాడు, కానీ ఆయనలో ఉన్న సాత్వికం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరం ఎలాంటిది, ఈ శరీరము రక్తమాంసం కలిగింది, కానీ ఈ శరీరము ఏమైనా లాగొచ్చు. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చును కాక అన్నాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఏం కనబడుతుందంటే అక్కడ శరీరం అన్నది దేవుని చిత్తానికి విరోధ భావంలో తీసుకెళ్లబోతున్న సమయంలో యేసుప్రభు వారు రక్తమాంసం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చని. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియులరా, రెండోదిగా సాత్వికుడు. ఆ సాత్వికాన్ని ఎత్తి పట్టుకోవటానికి ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఎత్తి పట్టుకోవడం అంటే ఆయన జీవితంలో కలిగి ఉంటున్నాడు. ఆ సాత్వికుడు అంటే సాధువు అనగా ఇంకా చూడాల్సింది ఏంటంటే సున్నితమైన జీవితము. ఎలాంటిది, సున్నితమైన జీవితం. ఆ సున్నితమైన జీవితము, సాధువైన జీవితము, సాత్వికమైన జీవితము ఆయన కలిగి ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు సాధువులు ఉండారా? సాధువులు లేరా? ఏడా సాధువులు ఉండారు, కానీ ఎక్కడ ఉండారు? పేరుకు సాధువులు చాలామంది ఉండారు. అంటే నేను వాళ్ళు తప్పుగా చేసి మాట్లాడతలేదు, కానీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ విధానం అంతా వేరుగా ఉంటుంది. సాధువు అంటే అర్థం ఏంటి? ఒక సాధువు అంటే అర్థం ఏంటి చెప్పండి? సాత్వికుడు అని అర్థం, తగ్గింపు ధనం కలిగిన వాడని అర్థం, తనను తాను తగ్గించుకునేవాడని అర్థం, సున్నితమైన అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగిన వాడని అర్థం. కాబట్టి ఇవి మానవుడి జీవితంలో మనకు కావాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో దేన మనస్సు అంటే అహంభావం లేనటువంటి మనస్సును మనం కలిగి ఉండటం కొరకు, ఆ జీవితాన్ని ఎత్తుపట్టుకోవడం అంటే ఆ జీవితాన్ని కలిగి ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. 2, సాత్వికమైన జీవితం అంటే సాధువు లాంటి జీవితం, సున్నితమైన జీవితం, క్రైస్తవ జీవితంలో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం కొరకు యేసుప్రభు ఆ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆయన సాత్వికాన్ని ఎత్తిపట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అవి ఎత్తిపట్టుకోవడానికి 2, దేన మనసును ఎత్తిపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేనత్వం కలిగిన జీవితము, దేన మనసు కలిగిన జీవితము, సాత్వికమైన జీవితం మనం కలిగి ఉండటం కొరకు ఆ జీవితాల కొరకే మనం ఎత్తిపట్టుకుని ప్రార్థించినప్పుడు ఆ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇది 2. 3వ విషయాన్ని చూద్దామండి. 3వ మాటను మనం చూస్తున్నట్టయితే దేవుని యొక్క వాక్యంలో లూకాసు సువార్త 22వ అధ్యాయం 17వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 17వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 17వ వచనం. ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దేవుని తీసుకొని మీరు పంచుకొనుడి. కాబట్టి ఎన్నో మాట అండి ఇది. 3వదిగా ఆయన ఏమి ఎత్తుపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే, ఒకటి దేన మనసు ఎత్తుపట్టుకొని కలిగి ఉండటానికి ఎత్తుపట్టుకుంటున్నాడు. 2వదిగా సాత్వికాన్ని, సున్నితమైన జీవితం కలిగి ఉండటానికి సాత్వికాన్ని ఎత్తుపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 3వదిగా చూడగా ఆయన ఉపవాస ప్రార్థన దేని కొరకంటే ఆయన దగ్గర ఉన్న గిన్నెని ఎత్తుకోవటానికి. ఏమి ఎత్తుకోవటానికండి? గిన్నె. ఆ గిన్నె ఏంటి? సరిగ్గా చదివినట్లయితే ఒక మాట ఉంది, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసమును తాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 18వ వచనంలో ఏమన్నాడు? నేను ఇక మీదట పరలోక రాజ్యమును, దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో నిశ్చయం చెప్పుచున్నాను. ద్రాక్షారసం, ఈ రసము ప్రభు రక్తము. ప్రభు రక్తము ఆయన ఎత్తు పట్టుకుంటున్నాడు. ఎందుకు ప్రభు రక్తం అని అంటే, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇంకా చెప్పగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇంకా ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులకు తీర్చబడి మరింత ఉగ్రత నుండి తప్పించబడుతున్నామని రోమపత్రిక 5:9 అటుకుంటూ రాయబడుతూ వచ్చింది.
మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుందని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన తన రక్తాన్ని ఎత్తు పట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ రక్తం అంటే మానవుడి పాపాలు కడగటానికి. ఎందుకు ఆ రక్తం అంటే మానవుడిని దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి. ఎందుకు ఆ రక్తం అంటే అనేకులమైన మనం బ్రతికి ఉండటానికి. ఎందుకు ఆ రక్తము? అనేకులమైన మనము బ్రతికి ఉండటానికి. ఇంకెందుకు తెలుసా ఆ రక్తము? రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రేపు చెప్పాల్సిన వర్తమానం ఈరోజు చదువుతున్నాడు అనుకోవద్దు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్టే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, రండి నేను చదువుతున్నా చూడండి, 24 వచనం. దానిని వీర్చి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఏ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిరిగి పాత్రను తాగినప్పుడల్లా ప్రభుత్వ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అక్కడ అనేకులు యేసు ప్రభువారి యొక్క మరణము, ఆయన మరణం ఏంటో ప్రచురించడం కొరకై యేసు ప్రభువారు ఈ పాత్రను ఎత్తుకున్నాడు. యేసు ప్రభువారు పాత్రను ఎత్తుకున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో, ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితంలో మనం కూడా పాత్ర ఎత్తుకోవాలి. ఉపవాస ప్రార్థన దేని కొరకండి? ఒకటి, దేన మనసును మనం ఎత్తుపట్టుకోవడానికి, మనలో కలిగి ఉండటానికి. 2, సాత్వికమైన జీవితాన్ని ఎత్తుపట్టుకుని మనలో కలిగి ఉండటానికి. 3, ప్రభు దగ్గర ఉన్న గిన్నెను మనం ఎత్తుపట్టుకోవాలి. ఎందుకు? ఆ గిన్నెలో ఏముంది? ప్రభు రక్తం. ప్రభు రక్తం ఏం చేస్తుంది? మానవుడి పాపాలు కడుగుతుంది, మానవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది, ఇంకా మా ప్రభు యొక్క మరణ భూస్థాపనని ప్రచురం చేస్తుంది. ఇంకా చూడగా ప్రభు రక్తం ఏం చేస్తుందంటే మన కొరకై, అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ అటువంటి రక్తాన్ని మనకి ఇవ్వటం కొరకు, ఆ రక్తాన్ని ఎత్తి పట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ రక్తం వల్ల ఉగ్రత, ఆ రక్తం వల్ల పాపం నుండి తప్పించబడుతున్నాం, ఆ రక్తం వల్ల ఏం చేయబడుతున్నాం, ఇంకా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురిస్తున్నాం. ఆ రక్తం వల్లే మన జీవితాల్లో ఏం జరుగుతుందండి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఈ రక్తం నా ప్రభు వారు చిందించినది, ఈ రక్తం నా కొరకే చిందించబడిన నిబంధన రక్తం. 4, 5వదిగా అది ఈ కోణంలోనే, అంటే ఇప్పుడు 3వ మాటలోనే 5వ కోణం ఏంటంటే నిబంధనతో కూడిన రక్తం. అంటే ఇలాంటి నిబంధనతో కూడినది, పాపములు క్షమించేది, ఉగ్రత నుండి తప్పించేది, ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది. ఇంకా చెప్పగా 5వ మాట అక్కడ రాయబడుతున్న మాట ఏంది? 11వ వచనంలో ఇంకో కోణం ఉంది. ఏంటి? ప్రభు మరణాన్ని ప్రచురించేది. ఇలాంటి రక్తాన్ని ఆయన ఎత్తి పట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ రక్తం ఎత్తి పట్టుకోవడం ద్వారా ఆ రక్తాన్ని పొందుకుంటున్న మన జీవితాల్లో ఏముంటుందండి? పాప క్షమాపణ ఉంది, ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం, ఇంకా చూడగా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం, ఇంకా చూడగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇంకా చూడగా ఏం జరుగుతుంది? ఆ రక్తాన్ని మనం ఎత్తిపట్టుకోవడం ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే 5వదిగా ఒక నూతనమైన నిబంధనలోకి మనం వస్తున్నాం. యేసు ప్రభువారు ఆ నూతనమైన నిబంధన మనకి ఇవ్వటం కొరకై ఆయన ఈ పాత్రను ఎత్తుపట్టుకున్నాడు. ఆ నూతన నిబంధనలో ఎన్నో మర్మాలు దాచబడి ఉన్నాయి. ఈరోజు ఉపవాస ప్రార్థన జీవితంలో ఉపవాస ప్రార్థన మనం కూడా చేస్తున్నాం. ఏం ఎత్తిపట్టుకోవాలంటే ఆయన పాత్రను ఎత్తిపట్టుకోవాలి. ఆ పాత్ర ఎత్తిపట్టుకున్న వారు నూతన నిబంధన అనుభవంలో ఉంటారు. నూతన నిబంధన యొక్క అనుభవంలోకి వస్తారు. అంటే ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నూతన నిబంధన అనుభవం అంటే ఏంటి? సరే, పాత నిబంధన అనుభవం ఏంటి, నూతన నిబంధన అనుభవం ఏంటి చెప్పండి. మీకు తెలిసిన ఏమన్నా ఉన్నాయా? సరే, నేను చెప్తానండి. పాత నిబంధన అనుభవం అంటే పంటికి పన్ను, కంటికి కన్ను. యారా అంటే యారా అనొచ్చు, అర్థమైందా? కర్ర తీసుకుంటే కర్ర తీసుకోవచ్చు, కొడితే కొట్టవచ్చు. పాత నిబంధన. కొత్త నిబంధన యారా అంటే తలంచుకోవటం, ముఖం మీద కొడితే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడం, అది కొత్త నిబంధన. పాత నిబంధన కొత్త నిబంధన చాలా వేరియేషన్, చాలా వ్యత్యాసం ఉంది. కానీ రెండు ఒకటేలాగా ఉంటాయి. మనకి రెండు ఒకటే విధానాలు ఉంటాయి, కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఈరోజు మన జీవితాల్లో ఏం కావాల్సింది ఏంటంటే కొత్త నిబంధన అనుభవం ఉండాలి. కాబట్టి మనం కొత్త నిబంధన అనుభవంలోకి రావటం కొరకై ఆయన తన పాత్రను ఎత్తుకుని మన కొరకై, ఆయన పాత్రను ఎత్తుకుని మన కొరకై ఆ పాత్రలో రక్తం ఉంచి, ఆ రక్తం ద్వారా మన పాపాలు కడిగి మన ఉగ్రతని తప్పించి ఆయన మరణం ప్రచురిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నూతనమైన నిబంధన యొక్క అనుభవంలోకి మనం రావటం కొరకై ఆయన పాత్రను ఎత్తుకుంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలి చెప్పండి? పాపాలు క్షమించబడిన వారు ఉండాలి, ఉగ్రత నుండి తప్పించబడాలి, ఆయన మరణమును ప్రచురించాలి, ఇంకా మన జీవితంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడగా ఏం చేయాలా?
ఆయన యొక్క నూతనమైన నిబంధనలోకి మనం రావాలి. ఆ పాత్ర ఎత్తుకోవడానికి గల కారణం, ఆ పాత్ర ఆయన ఎత్తుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ పాత్ర ఎందుకంటే మనల్ని నూతనమైన నిబంధనలోకి తీసుకురావడానికి, అంటే నూతనమైన జీవితంలోకి మనం తీసుకురావడానికి, అంటే నవీనమైన జీవితంలోకి, నూతనమైన అనుభవంలోకి మనల్ని తీసుకురావడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన పాత్రను ఏం చేశాడు? ఎత్తుకున్న వారు ఉన్నారు. ఆ పాత్రను ఎత్తుకుని మనల్ని నూతనమైన అనుభవంలోకి, నూతనమైన జీవితంలోకి తీసుకురావడం కొరకై ఆయన ఆ పాత్రను ఎత్తుకున్నాడు ఉపవాస ప్రార్థన. ఆ పాత్రను ఎత్తుకోవడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏంటి ఆ పాత్ర అంటే మనల్ని నూతనమైన నిబంధనలోకి తీసుకొచ్చే పాత్ర. ఆ పాత్ర అంటే మనల్ని నూతనమైన అనుభవంలోకి తీసుకురావడం కొరకై, ఆ నూతనమైన అనుభవంలో తీసుకొచ్చే పాత్రను ఎత్తుకోవడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా ఆ పాత్రను ఎత్తుకుంటే నూతనమైనటువంటి నిబంధనలోకి మనము వచ్చేవారు ఉంటాం. ఏ అనుభవంలోకి? నూతనమైన నిబంధన యొక్క అనుభవం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన దగ్గరికి వచ్చిన, మనం ప్రార్థన చేయబోతున్న మన జీవితాల్లో, ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం కూడా ప్రభు యొక్క పాత్రను ఎత్తుకోవాలి. ఏంటి ఆ పాత్ర అంటే నూతనమైన అనుభవంలోకి వచ్చే పాత్ర. ఈరోజు ఇంకా పాత స్వభావం ఉండకూడదు, పంటికి పన్ను కంటికి కన్ను అన్న అనుభవం అందులో ఉండకూడదు. కాబట్టి ఆ అనుభవాన్ని తీసేసుకుని నూతనమైన అనుభవంలోకి మనం రావటం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. అంటే ఆ అనుభవం, నూతనమైన అనుభవంలోకి రావాలంటే మనం ఏం చేయాలా? ఆయన పాత్రను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన పాత్ర అంటే సహజమైనది కాదండి. యేసు ప్రభువారి యొక్క పాత్ర అంటే సహజమైనది కాదు, మొయ్యలేనిది, భరించలేనిది. మన వల్ల కాదు కూడా దాన్ని ఎత్తుకోవటం కూడా, మన వల్ల కాదు కూడా. మరి ఎలా సాధ్యమైంది? ప్రభువే మనకు సహాయం చేయాలి, ప్రభు ద్వారానే. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు ఏ పాత్ర ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేసేవో ఆ పాత్ర నేను కూడా ఎత్తుకునే అనుభవంలో నన్ను తీసుకురా. ఆ పాత్ర నేనైతే మొయ్యలేను, ఆ పాత్ర నా వల్ల అయితే కాదు, ఆ పాత్ర నేను మొయ్యలేని స్థితిలో ఉంటాను, నా వల్ల కాదు. కానీ ప్రభువా, నువ్వు అనుమతిస్తే, నీ సహాయం ఉంటే, నీ కృప ఉంటే, నీ దయ ఉంటే నేను ఆ పాత్రను ఎత్తుకోగలుగుతా. కాబట్టి ఈరోజు దీన మనసు అనే పాత్రను ఎత్తుకోవాలి, సాత్వికమైన మనసు అనే పాత్రను ఎత్తుకోవాలి. మూడవదిగా, ఇది మీ కొరకై చిందించబడిన పాత్ర, ఇది మీ కొరకై అని రాయబడుతూ వచ్చింది. ప్రభా, మా కొరకు ఏ గిన్నెని, అంటే ఏ పాత్రనైతే నువ్వు ఎత్తుకున్నావో ఆ పాత్రను మేము కూడా ఎత్తుకోవాలి. ప్రభా, నువ్వు దేన మనసును ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేసావు, సాత్వికమైన జీవితం కలిగిన ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసావు, ఆ సాత్వికమైన జీవితం ఎత్తుకోవడం కొరకు. మూడవదిగా, ఆ పాత్రను, ఆ గిన్నెను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేసావు. మేము కూడా దేన మనసును ఎత్తుకోవడానికి, సాత్వికమైన జీవితం, ఆ పాత్ర, ఆ గిన్నెను ఎత్తుకోవడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ప్రభా అని మనం కూడా ఏం చేయాలా? ప్రభువు లాంటి ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఎంతో గొప్ప మేలులు మన జీవితాల్లో ఉంటాయి. వాటి కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థన ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, ఉపవాస ప్రార్థనకు వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్టు కాదు. ఎట్టుండాలి ఈరోజు ఉపవాస ప్రార్థన? ఆయన పాత్రను ఎత్తుకున్నట్టు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన పాత్ర ఎలాంటిది? పాపం లేనిది, పాపాలను కడిగేది. ఆయన పాత్ర ఎలాంటిది? ఉగ్రత నుండి తప్పించేది. ఆయన పాత్ర ఎలాంటిది? ఆయన మరణమును ప్రచురించేది. ఆయన పాత్ర ఎలాంటిది? చెప్పండి. ఆయన జ్ఞాపకం చేసుకునేది. ఆయన పాత్ర ఎలాంటిది? ఐదవదిగా, కొత్త నిబంధన అనుభవంలోకి తీసుకొచ్చేది. అలాంటి పాత్రను మనం ఎత్తుకోవాలి. అంటే మనం కొత్త అనుభవంలోకి రావాలా, పాపాలు క్షమించబడిన అనుభవం ఉండాలా, ఉగ్రత నుంచి తప్పించబడిన అనుభవం ఉండాలా, ఇంకా ఆయన మరణాన్ని ప్రచురించాలా, ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోవాలా, కొత్త నిబంధన అనుభవంలోకి మనం రావాలి. ఇవి ఎప్పుడైతే మన జీవితాల్లోకి రావటం కొరకై ప్రభు యొక్క పాత్రను ఎత్తుకుంటామో, ఆ పాత్రను ఎత్తుకోవడం కొరకై, ఆ పాత్రను ఎత్తుకున్న పాత్రని మన జీవితంలో నిలబెట్టుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఎత్తుకుంటే అప్పుడు మనకు ఆశీర్వాదం. కానీ ఇన్ని దినాలు మనం ఆ పాత్రను ఎత్తుకోలేని అనుభవం ఉన్నాం. అక్కడ ఆ పాత్రను ఎత్తుకోవాలంటే పాపాలు క్షమించబడిన అనుభవం, ఇంకా ఆయన మరణాన్ని ప్రచురించే అనుభవం, స్వార్థ చేసే అనుభవం, ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకునే అనుభవం, ఇంకా కొత్త నిబంధన యొక్క అనుభవం, ఇంకా చూడగా అనేకమైన ఉగ్రతను తప్పించబడే అనుభవం. ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. మనం కూడా అనేకులకి ఇట్లాంటి అనుభవంలోకి నడిపించాలి. వాళ్ళు తప్పించబడి కాపాడబడే అనుభవంలోకి మనం నడిపించాలి. దాని కొరకు ఈ పాత్రను మనం ఏం చేయాలి? ఎత్తుకోవాలి. ఈరోజు ఈ పాత్ర ఎత్తుకోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఎవరికైతే ఈ పాత్ర ఎత్తుకోవడం ఇష్టం లేదో ఆ పాత్ర కొరకు ప్రార్థన చేయదు. నిజంగా ఆ పాత్ర కొరకు మీరు ఎత్తుకోవాలని మనసు మీకుంటే, ఆ పాత్ర ఈరోజు నేను ఎత్తుకోవాలని ఇష్టపడుతున్నాను మీకుంటే, మీరేం చేయాలా? పాపములు క్షమించబడే అనుభవం అనేకులు నడిపించాలి. ఇంకేం చేయాలా? ఆయన మరణమును ప్రచురించాలి. ఇంకేం చేయాలా? అంటే సువార్త చేయాలి. ఇంకేం చేయాలా? అనేకుల్ని ఉగ్రత నుండి తప్పించాలి. ఇంకేం చేయాలా? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేం చేయాలా? కొత్త నిబంధన అనుభవంలోకి మనం రావాలి. ఆ పాత్రను ఎత్తుకున్నామంటే అలాంటి పాత్రను ఎత్తుకోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు
ఆ పాత్రను ఎత్తుకుంటే మన జీవితం ఎంతో క్షేమకరంగా ఉంటుంది. యేసు ప్రభువారు ఆ పాత్రను ఎత్తుకున్న తర్వాత, ఆ శిలువ మరణ భూస్థాపన తర్వాత, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం, మహామహిమతో పరలోకంలోకి వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఎంత గొప్ప మహిమ కలిగిన వాడికి వచ్చాడు అంటే, ఆయనకి లేదా అంటే ఉంది, కానీ ఈ లోకాన్ని జయించిన తర్వాత గొప్ప మహిమను ఇంకా పొందుకుని ఆయన వెళ్ళిన వాడుకున్నాడు తండ్రి రాజ్యం. కానీ మనం కూడా ఆయన పాత్రను ఎత్తుకుంటే, ఆయన క్రొత్త నిబంధన యొక్క అనుభవంలోకి మనం వస్తే, మనం కూడా యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభువారిలాగా ఆ యొక్క పరలోకంలోకి యేసు ప్రభువారు ఎలాగైతే వెళ్తూ వచ్చాడో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడినట్టు ఎట్లాగైతే ఉందో, అలాంటి అనుభవంలోకి 9వ వచనం రాయబడినట్టు, తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన్ను చూచుచున్నాము. అట్లాంటి అనుభవంలోకి మనం వస్తాం. ఆయన పాత్రను ఎత్తుకుంటే మహిమా ప్రభావము అంటే క్రీస్తు కలిగిన మహిమా ప్రభావం మనం పొందుకునేవారు ఉన్నాం. ప్రభు ఏమన్నాడు? నావన్నీయు నీవి, నీవన్నీ నావి అని తండ్రితో అన్నాడు. అంటే తండ్రివన్నీ కుమారుడు అయితే కుమారుడివన్నీ ఎవరి? మనయే కదా. మరి కుమారుడికి ఏ మహిమ ఉందో ఆ మహిమను కుమారుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఆ మహిమని, ఆ ప్రభావాన్ని, ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆయన పాత్రను ఎత్తుకోవాలి. ఎప్పుడైతే ఆ పాత్రను ఎత్తుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభు యొక్క మహిమని, ప్రభు యొక్క కిరీటమును, అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క ప్రభావమును మనం పొందుకోగలుగుతాం. వీటి కొరకు ఏం చేయాలి అంటే, ప్రభు కలిగినవన్నీ మనయే. ఆయనకి ఏమేమి ఉండయో నేను నిజంగా చెప్పమంటారా, మన పిల్లలకు మనం ఏదన్నా ఇచ్చేటప్పుడు మనకి ఎంత, ఒక 2, 3, 4, 5 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆస్తి పంచేటప్పుడు కొంత కొంతైనా మనం వ్యత్యాసం చూపిస్తాం ఎక్కడో కోట. కానీ యేసు ప్రభు వారు తన దగ్గర ఉన్నది మొత్తం ఇవ్వడానికి ఎక్కడ వ్యత్యాసం చూపించరా. ఆయనకంటూ కూడా అసలు ఆయన ఏమి ఉంచుకోవాలి, తన ప్రాణాన్ని తనకంటూ ఉంచుకోలేదే, ఆయనకంటూ ఏమి ఉంచుకోవాలి, అంతటిని మనకి ఇచ్చేసేసాడు. అది పాత్ర ఎత్తుకున్న అనుభవం అంటే ఆయన వారికంటూ వాళ్ళు ఏమి ఉంచుకోకూడదు. అట్లా అని చెప్పి మీ ఆస్తులను నమ్మి దేవుని వద్ద తెచ్చామని నేను అంటలేదండి, అది కాదు. మనకంటూ మనం ఏమి ఉంచుకోకూడదు అంటే, మనది అన్నది ఏమి ఉండకూడదు. ఇక మనది అనే స్వభావం ఏది మనలో ఉండకూడదు. మరి ఏముండాలా? క్రీస్తు, దేవుడు. అంటే మనమన్నది లయపరచబడాలా, మనమన్నది పోవాలా. ఆ పాత్ర ఎత్తుకున్న వాళ్ళు అలా ఉంటారు. మనము అనే స్వభావం పోయింది, మనం అనే మనస్తత్వం పోయింది, మనం అనే జీవితం పోయింది. ఇక నేను కాదు, పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే జీవించుచున్నాడు. అది పాత్ర ఎత్తుకున్నవారు ఎలా ఉంటారంటే, ఇక జీవించేవారు తమ కొరకు కాక క్రీస్తు కొరకు జీవిస్తారు. అది పాత్ర ఎత్తుకోవటం అండి. ఇప్పుడు మనం ఏ పాత్ర ఎత్తుకుంటాం చెప్పాలి? ఏ పాత్ర ఎత్తుకుందాం? పిల్లల పాత్ర ఎత్తుకుందామా? కుటుంబాల పాత్ర ఎత్తుకుందామా? ఏ పాత్ర ఎత్తుకుంటాం? ప్రభు పాత్ర ఎత్తుకోవాలి. ఆ పాత్ర ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ పాత్ర ఎలాంటిదంటే, ఇక మీద జీవించేది నువ్వు కాదు, నీలో నాలో ఉండ క్రీస్తే ఇక నీవని నేను జీవించేది. అది పాత్ర అంటే. ఆ పాత్ర ఎత్తుకోవడం కొరకు ఈరోజు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు ఆ పాత్ర ఎత్తుకోవడానికి, ఇక జీవించేవాడు క్రీస్తు కొరకు జీవించాలి, ప్రభు కూడా దేవుని మహిమార్థమే జీవించడం కొరకు ఆ పాత్రను ఎత్తుకున్నాడు. ఆ పాత్ర ఈరోజు మనం కూడా ఎత్తుకోవడం కొరకు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. 4వ విషయం చూద్దారండి. 4వ మాట చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, చదవండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి 4వదిగా ఆయన ఎత్తుకుంటుంది ఏంటి? 1 దీన మనసు ఎత్తుకుంటున్నాడు, 2 సాత్వికమైన జీవితాన్ని ఎత్తుకుంటున్నాడు, 3 ఆయన పాత్రను ఎత్తుకుంటున్నాడు, గిన్నెను ఎత్తుకుంటున్నాడు, 4వదిగా చూడగా కాడి. ఏమెత్తుకుంటున్నాడండి? కాడి అంటున్నాడు కదా ప్రభు, నా కాడి ఎత్తుకున్నాడు అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ నా కాడి ఎత్తుకోమన్నాడంటే ఆల్రెడీ ఆయన కాడి ఎత్తుకున్నాడని అర్థం. ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆ కాడి అంటే ఏంటి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. ఆయన కాడి ఏంటి? అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఆయన కాడి ఏంటంటే సిలువ. ఈరోజు యేసు ప్రభు వారు సిలువను ఎత్తుకోవటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం ఎత్తుకోవడం కొరకండి? సిలువను ఎత్తుకోవడం కొరకు, ఆ సిలువను ఎత్తి పట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు.
ఈరోజు మన జీవితాల్లో సిలువను ఎత్తుకోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అంటే మీరు అనొచ్చు, ఆల్రెడీ ఎత్తుకున్నాం కదా, ఇప్పుడు మందిరానికి వెళ్తున్నామంటే, ప్రార్థనకు వస్తున్నామంటే, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీలు కానీ, ఆరాధనకు కానీ, మందిరానికి కానీ, ప్రతి కూడికి వస్తున్నామంటే ఇంకా సిలువ ఎత్తుకున్నట్టే కదా, ప్రభువుని నమ్మేమంటే సిలువ ఎత్తుకున్నట్టే కదా అని మనం అనుకోవచ్చు. ప్రభువుని నమ్మినంత మాత్రాన సిలువ ఎత్తుకోవడం కాదు. దానికి ఒక మాట ప్రభు అన్నాడు, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు పరలోకానికి, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని ప్రభు అంటున్నాడు. పరలోకానికి పాత్రుడు కాదు. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే, సిలువ ఎత్తుకోవటం అంటే వెనక్కి తిరిగి అనుభవం లేదని అర్థం. సిలువ ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటి? ఇక వెనక అనుభవం లేదేక. పౌలు అంటాడు, వెనుకున్నవి మరిచి, అది సిలువ ఎత్తుకోవటం అంటే. సిలువను ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటి? కాడు ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటి? వెనక జీవితం, రోగాలు ఉన్నాయా, అనారోగ్యం ఉందా, చచ్చిపోయే మరణకరమైన రోగం ఉందా, దాన్ని మర్చిపోవటమే. కష్టాలు ఉన్నాయా, దాన్ని మర్చిపోవటమే. బాధలు ఉన్నాయా, మర్చిపోవటమే. వెనకాల నిన్ను చంపేవాళ్ళు వెనకొస్తున్నా వాటిని మర్చిపోవటమే నువ్వు. మరి ఏం చేయాలా? ముందున్న దాని కొరకు పరిగెట్టలేక, వెనుకున్నవి మరవాలా, ముందున్న వాటి కొరకు ఏం చేయాలా? ఏం చేయాలి? వేగిరి పడాలి. కానీ వెనకున్నవి మర్చిపోవాలి. చంపేవాడు వస్తున్నాడు, ఆ వెనకోడు చూసుకుంటే ముందరికి వెళ్ళగలుగుతా. కొట్టేవాడు వస్తున్నాడు, వెనకవాడు కొడతానికి వస్తున్నాడు, వాడిని చూసుకుంటూ ఉంటే ముందరికి వెళ్తే నువ్వేమవుతా? వీడిని చూసి ముందరకు అడిగితే కింద పడతా తప్ప ఏం జరగదు. సో ఏం చేయాలా? వెనకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరి పడాలంటే అంతగా ఆసక్తి, అంతగా పురుకొలుపు, అంతగా మనలో ఏముండాలా? ఏముండాలి? దాతృత్వం అని, ఆతృత్వం అని ఏదో అంటారు కదా, అంతగా మనలో ఉండాలి. అంత సంతోషం, అంత వేగిరిపడి, అంతగా పరిగెట్టేటటువంటి, అంత ముందరికి వెళ్ళేటటువంటి జీవితము. నేను ముంగడికి వెళ్ళిపోవాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలని ఆశ, కోరిక ఉండి పరిగెత్తాలి. అది సిలువను ఎత్తుకోవడం అంటే. ఏదో సిలువను ఎత్తుకున్నామంటే ఊరకనే చెబుతాం మన వాళ్ళు, సిలువను ఎత్తుకున్నా, నేను కూడా సిలువను ఎత్తుకున్నా. ఓ శ్రమలు రాని, సిలువు శ్రమలు నా జీవితాల్లో ఉండే బ్రారు అంటారు. ఎందుకంటే చాలామంది డినామినేషన్లో వస్తున్నాయి కదా, ఇంకా దగ్గరలో ఉంది. ఏముంది? గుడ్ ఫ్రైడేకి ఏం చేస్తారు? అందరూ కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇక శ్రమల దినాలు అంటారు. శ్రమల దినాలు వచ్చేసినాయి అంటే ఒక శ్రమ రాగానే సిలువ ఎత్తుకున్నట్టే. శ్రమల దినాలు 40 రోజులైనా సిలువను ఎత్తుకునేది, మిగతా రోజులు వద్దా? ఒక క్రైస్తవుడు తన జీవితంలో సిలువను ఎత్తుకోవాలి. యేసు ప్రభువారు సిలువను ఎత్తుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. నా కాడు ఎత్తుకోండి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ ఆయన కాడు ఎత్తుకున్నాడు, అంటే సిలువను ఎత్తుకున్నాడు. ఆయన సిలువను ఎత్తుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. సిలువ గురించి చెప్పాలంటే నాకు తెలిసి కొన్ని 100 సంవత్సరాలు చాలు. 1 రోజు 2 రోజులు కాదు నేను అంటుంది. సిలువ గురించి చెప్పాలంటే కొన్ని 100 సంవత్సరాలు చాలవు. సిలువ అంటే అన్ని మర్మాలు సిలువలో దాచిబడి ఉన్నాయి. ఒకటి కాదు, సిలువ గురించి చెప్పాలంటే కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు చెబుతున్నారు? యేసు ప్రభువు వచ్చిన కాడి నుంచి దరిదాపు 2000 సంవత్సరాల నుంచి చెబుతానే వస్తున్నారు సిలువ గురించి. తరిగిందా? నాకు బాగా ఒక విషయం చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే అర్థమైన విషయం, అర్థం కాలేదు కాదు కానీ అర్థమైంది. ఏంటో తెలుసా? ఎంతోమంది ఎన్నో వాక్యాలు బైబిల్లో నుంచి తెస్తున్నారు, ఎన్నెన్ని వాక్యాలు ధ్యానిస్తున్నారు ఈ బైబిల్లో నుండి. కానీ ఏ రోజు కూడా బైబిల్లో నుంచి ధ్యానించిన వాక్యం కానీ, మనం చదివిన వాక్యం కానీ ఈరోజు బాగాలేదురా అన్న మనస్తత్వం మనకి ఏ రోజు రాదు. ఈరోజు లేదురా అన్న మనస్తత్వం మనకి ఎప్పుడు రాదు. మరి ఇన్ని 100 ఒక బుక్ చదివేమంటే, ఏదైనా ఒక బుక్ ఉందనుకోండి, ఒక బుక్ చదివేమంటే ఏమనిపించింది? చాలే దీంట్లో ఏముంది అనిపించింది. బుక్ చదివేది సంతోషం కొంతవరకే, కానీ ఏముందిరా అనిపించింది. ఏముంది బుక్లో? ఏం లేదు కదా, కొంతవరకే కదా అన్న ఫీలింగ్ ఉండేది. అంటే ఒక బుక్ చదివిన తర్వాత మళ్ళీ ఆ బుక్ ఎందుకు చదువుతాం, ఆల్రెడీ చదివేశాను అనిపించింది. కానీ ఈ బైబుల్ ఇన్ని సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాము, రక్షించబడి ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచి ఇప్పటివరకు బైబిల్ చదువుతున్నాం, బైబిల్ వాక్యాన్ని వింటున్నాం. ఏ రోజైనా ఏముంది ఈ బైబిల్లో అన్న ఫీలింగ్ వచ్చిందా? అదే సిలువ అంటే. సిలువ అంటే అదే. మానవుడి జీవితంలో ఏముందలేరా అన్న ఫీలింగ్ రాకుండా ఆ మానవుడికి దినదినము నూతనమైన వాత్సల్యత కలిగి అనుభవంలో తీసుకొచ్చి రూపాంతరం తీసుకొచ్చేదే సిలువ అంటే. ఆ సిలువను ఎత్తుకోవాలి మనం. ఏం చేయాలా? ఆ సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువను ఎత్తుకోవడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, నేను నీ సిలువను ఎత్తుకోవాలి. ఇన్ని దినాలు నేను ఎత్తుకున్న సిలువ వేరు, ఇన్ని రోజులు నేను ఎత్తుకున్న సిలువ వేరు. ఎందుకంటే భక్సింగ్ గారి గురించి ఒక మాట చెబుతా. ప్రియులారా, ఫోన్ చూస్తున్నాను అనుకోకండి, ఫోన్లో మాట్లాడుతాం కదా, వాక్యం ఉంటుంది అక్క, అందుకని ఫోన్ చూస్తున్నా, కట్ అయిపోతుంది.
భగత్ సింగ్ గారు ఒకానొక ప్రాంతంలో సువార్త చేశాడంట. ఉదయం లేచిన కాడి నుంచి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఎట్లాగో సువార్త చేసి మొదట ఆయన దగ్గర ఉన్న రూపాయి 10 రూపాయలు ఉండే లేకపోతే ఏదన్నా ఉండే వాటి పెట్టి పత్రికలు కొనుక్కుని ఆ పత్రికలతో చక్కగా ఏం చేశాడంటే రోడ్డు మొత్తం అంతా కూడా పత్రికలు బంద్ చేసేసాడంట. చాలా వరకు ఆయన ఎక్కడ దాకా వెళ్ళగలిగాడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ పత్రికలు ఉన్నంత వరకే సువార్త చేస్తూ వచ్చాడంట. సువార్త చేస్తూ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రాత్రి పడుకున్నప్పుడు ప్రభువుని అడిగాడంట, ప్రభువా మరి ఇంత పని చేసే కదా నీ కొరకు, ఇంత సువార్త చేసే కదా, మరి నీకు తృప్తిగా ఉందా, నాకు కూడా కొద్దిగా ఆకలి అవుతుంది అన్నం పెట్టమని మరి ఏదో సంథింగ్ అడిగాడంట భగత్ సింగ్ గారు. ప్రభు అన్నాడంట, ఇది నేను చెప్తే నువ్వు చేసావా, నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసావు కానీ నేను చెప్తే నువ్వు చేసావా, ఇది నా చిత్తంలో నువ్వు చేయలా, నీ సొంత చిత్తంలో చేసావు అన్నాడంట. అరే ఉదయం లేచి నుంచి రాత్రి వరకు సువార్త చేస్తే అది దేవుని పనా కాదా? కానీ దేవుడు అన్నాడు, ఇది నా చిత్తంలో నువ్వు చేయలా కాబట్టి దీనికి నేను అంగీకరించట్లేదు అన్నాడు. ఒక రకంగా చెప్పాలండి మన భాషలో మనం ఏమంటాం, పోదేవా పో, అసలు నువ్వు వద్దు, నీ యొక్క ప్రార్థన వద్దు, ఏవద్దు, ఇంత సువార్త చేస్తే నన్ను అంగీకరించవా అని మనం అంటాం. కానీ భగత్ సింగ్ గారు దేవుడు మాట్లాడినప్పుడు ఇది నా చిత్తంలో నువ్వు చేయలేదు, నేను చెప్పలేదు కదా అన్న విధానంలో, చిత్తంలో కాదు నేను చెప్పలేదు కన్నా కోణంలో దేవుడు మాట్లాడినప్పుడు భగత్ సింగ్ గారు సైలెంట్ అయిపోయాడంట. అంటే ఏది చేసినా దేవుని చిత్తం. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే మనం అంటాం, ప్రభావం నేను సిలువను ఎత్తుకున్నా కానీ ఆయన చిత్తంలో ఎత్తుకుంటున్నామా సిలువ? ఎత్తుకున్నామని పేరు మాత్రమే ఉంది, ఎత్తుకుంటున్నాం అనుకుంటున్నాం. సిలువ అంటే అర్థం ఏంటి చెప్పండి ఒక మాటలో, మీకు అర్థమయ్యే కోణంలో. కొన్ని సేవ అంటే అర్థం ఏంటో చెప్పండి. సేవ అంటే అర్థమైతే సిలువ అంటే అర్థమైంది. సేవ అంటే అర్థం ఏంటి? శ్రమలో. ఇంకా అక్క అర్థం కాలే, పెద్దగా చెప్పండి. నేను పాటు చావు. ఇంకా సిలువ అంటే నిజమే, చావు అంటే మరణం. యేసు ప్రభువారు ఆ యొక్క సిలువను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. మరణం అనే సిలువ, సేవ అంటే కూడా మరణమే. సేవకులు సేవకు వస్తున్నారంటే మరణము ఎత్తుకున్నట్టే వాళ్ళు అర్థం. ఏ టైంలో ఏ మరణం వచ్చిందో తెలియదు కదా, ఏ సందర్భంలో ఎలాంటి మరణం వచ్చిందో తెలియదు. చెబుతా ఉండగానే పడిపోయేవాళ్ళు ఉంటారు, సువార్తకి వెళ్ళిన తర్వాత ఎవరైనా పొట్టి చంపేవాళ్ళు ఉంటారు, ఎన్నెన్ని మరణాలు. సేవ అంటే మరణమే, అదే సిలువ. ఆ సిలువను ఎత్తుకోవాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనలో మనం చేసే ఉపవాస ప్రార్థన దేనికి? సిలువను ఎత్తుకోవాలి, అంటే మరణించాలని కాదు నేను అంటాను. అలాంటి ప్రభువు లాంటి జీవితం జీవించడం కొరకు ప్రభు సిలువను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ సిలువ ఎంతో కష్టతరమైనప్పటికీ, ఎంతో బాధకరమైనప్పటికీ, ఎంతో దుఃఖకరమైనప్పటికీ ఆ సిలువను ప్రభు ఎత్తుకున్నాడు. మనం కూడా ఈరోజు ఏం చేయాలి? ఆ సిలువను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా నేను కూడా అలాంటి సిలువను ఎత్తుకోవాలి, నేను కూడా అలాంటి సిలువను ఎత్తుకున్న అనుభవం ఈరోజు నాకు కావాలి అని ఉపవాస ప్రార్థన చేయాలి. ఇప్పటిదాకా మనం ఎత్తుకున్న సిలువ వేరు. కుటుంబాన్ని ఎత్తుకున్నాం, బంధువులను ఎత్తుకున్నాం, స్నేహితులు ఎత్తుకున్నాం, వారి మీద భారంతో వచ్చాం. కానీ ప్రభు సిలువను ఎత్తుకోవాలా? మనం మన కుటుంబాన్ని, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు ఆ సిలువలో ఎత్తుకోవడం సరిపోయింది. కానీ ప్రభు సిలువను ఎప్పుడు ఎత్తుకున్నాం? ఈరోజు ప్రభు సిలువను ఎత్తుకోవాలి. ప్రభు సిలువను ఎత్తుకోవడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా నీ యొక్క సిలువను నేను ఎత్తుకోవాలి. ఇప్పటిదాకా నేను ఎత్తుకున్న సిలువ వేరు, ఎందుకంటే ఈ సిలువ నాకు ఇష్టమైన రీతిలో ఉంది. కానీ ఇప్పుడు నేను ఎత్తుకునే సిలువ నీకు ఇష్టమైన రీతిలో ఉండాలి. ఆ సిలువను ఎత్తుకోవడం కొరకు నాకు సహాయం చేయి. ఆ సిలువను నేను ఎత్తుకోబోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి. కాబట్టి ఈరోజు మన ప్రార్థన, ఆయన ఏం ఎత్తుపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే దూతలు ఆయన ఎత్తుపట్టుకోవడం కాదు, కానీ ఆయన ఎత్తుపట్టుకోవడం కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. మొదటిగా దేన మనసును ఎత్తుపట్టుకోవడం కాదు అంటే కలిగి ఉండటం. 2 సాత్వికమైన జీవితం ఎత్తుపట్టుకోవడానికి అంటే ఆ జీవితం కలిగి ఉంటాం. 3 గిన్నెను ఎత్తుకోవడం అంటే ఆయన పాత్రను ఎత్తుకోవడానికి. 4 అంటే ఉగ్రత నుండి సమస్త ఉగ్రత నుండి తీసివేసే పాత్ర. 4 సిలువను ఎత్తుకుంటున్నాడు. ఆ సిలువను ఎత్తుపట్టుకోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఆ సిలువను ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎంతో క్షేమకరంగా, ధన్యకరంగా ఉంటాయి. ఇది 4. చివరి మాట చూసి ప్రార్థనలో ప్రవేశిద్దాం. 5వదిగా చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు లూకా సువార్త 9వ అధ్యాయం 16వ వచనం.
లూకాసు సువార్త 9:16. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. కాబట్టి ప్రియులారా, 5వదిగా ఆయన ఏం ఎత్తిపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి ఎత్తుపట్టుకోవడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసింది. ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన? వాటిని ఆశీర్వదించడానికి, విరిచి అవి అనేకులకి ఇవ్వటం కొరకు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేహాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన దేహం విరవబడినటువంటి దేహం ఎలాంటిదంటే ఆశీర్వదించబడినది. పౌలు అంటాడు, రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా 3 అని రాయబడింది పుటంలో. కింద చూసినట్టయితే గిన్నె అంటే ఈ యొక్క గిన్నె కానీ ఈ రక్తం కానీ ఎలాంటిది? ఆశీర్వచనపు అంటే ఆశీర్వదించబడిందని అర్థం. ఈ ఆశీర్వదించబడినటువంటి విధానము, ఆయన దేహాన్ని ఆశీర్వదించబడిన ఆయన దేహము మన కొరకే విరగొట్టబట్టానికి, నల్లగొట్టబట్టానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకోసం అండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎత్తి పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుతున్నాడు. ఆ యొక్క ఎత్తి పట్టుకున్నవి ఏంటంటే ఆయన శరీరము. ఇది అనేకులకి ఇమ్మన్నాడు. 5,000 మంది తిన్నారా లేదా? 5,000 మంది తిని ఏం జరుగుతూ వచ్చింది? తృప్తి పొందుతూ వచ్చారు. కారణం ఏంటి? ఆయన ఆశీర్వదించి ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది ప్రభు బలలో పాల్గొని తృప్తి పొందట్లా చెప్పండి? ఎంతమంది జీవితాల్లో తృప్తి లేదు? అసంతృప్తితో బలలో పాల్గొన్నవాడు ఎవరైనా ఉండారా? నాకు తెలిసి నాకు రక్షణ పుట్టిన కాడి నుంచి కాదు కానీ రక్షించబడిన దినాన్ని నుంచి నేటి వరకు బల్లలో ఈరోజు అనవసరంగా పాల్గొన్నానన్నవాడు ఎవ్వరూ నాకు తెలియదు అసలు. ఎందుకంటే ఆ బల్లలో పాల్గొన్న అనుభవం అంత గొప్పది, ఎంత మాధుర్యంగా అంటే చెప్తారు బయటకు వస్తే, అబ్బా ఈరోజు బల్లలో ఎలా పాల్గొన్నా, బల్ల దగ్గరికి ఎలా వచ్చా, ఎలా సరి చేసుకున్నా, ఎలా పాల్గొన్నా. అసలు ఆ మాటలు వింటేనే హృదయం ఉప్పొంగిపోయేది. ఓ దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగిపోతుంది. చూడండి, శారదక్కకి 6-7 మనోళ్ళు మనవరాలు పుడితే ఎంత సంతోషం ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది కదా. మన ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చెబుతుంది, సంఘ ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా, నాకు మనోళ్ళు మనవరాలు పుట్టారని. ఎవరు పుట్టారు అనుకుంటే ఒక్కరు పెంచింది, ఒక్కకేం జరిగింది, పిల్లలు పుట్టినాయి అంట. సరే, అవే ఆ మనవడు మనవరాలను సంతోషిస్తుంది. ఒక దివ్యమైనటువంటి సంతోషం తనలో ఉంది. చూడండి, ఎందుకు చెబుతున్నా అంటే ఒక అల్పమైనది స్వల్పమైన దాంట్లో ఇంత సంతోషం ఉంటే ఆయన ఆశీర్వదించి మనకిచ్చిన శరీరంలో ఇంకెంత సంతోషం, ఎంత సంతోషం. ఆయన శరీరము మన కొరక ఇవ్వటం కొరకు ఆయన ఆశీర్వదించుతున్నాడు. ఆశీర్వదించి ఇచ్చిన శరీరం మన కొరక విరగొట్టబడింది. ఓ రకంగా చెప్పాలంటే ఆశీర్వదించబడిన శరీరంను విరగొట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదించబడిన శరీరం విరగొట్టబట్టడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. అదే మాట మనం చూస్తున్నాం. ఆశీర్వదించి విరిచి జన సమూహములకు వడ్డించడకై శిష్యులకు ఇచ్చాడట. విరిచి ఏం చేశాడు? ఎవరు విరిచారండి? ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించడకై శిష్యులకు ఇచ్చాడంట. ఎవరు విరిచారు? ప్రభువే ఇచ్చాడు. ఎవరు విరిచారు? ప్రభువే. ఆయన విరిచి ఏం చేశాడు? శిష్యులకు ఇచ్చాడట. అంటే అక్కడ మర్మం ఏంటంటే ఆయన శరీరము విరగొట్టబట్టం కొరకు, ఆయన శరీరం విరవబట్టం కొరకై, ఆశీర్వదించబడిన ఆ శరీరం విరగొట్టబట్టం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన దేహం విరగొట్టబడుతుంది. ఆయన దేహము విరిచి అనేకులకి పంచిపెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే మన దేహం విరగొట్టబడి అందరూ పంచాలని కాదండి. మన దేహం ఏమైపోవాలా? విరగొట్టబడిన అనుభవంలోకి రావాలి, నలగొట్టబడిన అనుభవంలోకి రావాలి. అంటే మనం ఎలా ఉండాలా? విరగొట్టబడిన నలగొట్టబడిన అనుభవంలోకి రావటం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు మనం కూడా ఎత్తిపట్టుకోవాలి. ఏంటంటే మన శరీరమును. ఎందుకు? అది విరగొట్టబడటానికి. ప్రభు శరీరం అందరూ తినగలిగారు, మన శరీరం ఎందుకు విరగొట్టబడాలంటే మనం రూపాంతరంలోకి రావటం కొరకు, మనం నవీనమైన జీవితంలోకి రావటం కొరకు,
మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ప్రభా, ఈరోజు నా జీవితంలో తండ్రి నా శరీరం నేను ఎరగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నా. ఇదిగో నా శరీరం అనే దాన్ని నేను ఎత్తిపట్టుకుంటున్నా. శరీరాన్ని ఎలా ఎత్తిపట్టుకుంటామా? మన శరీరాన్ని మనం ఎత్తిపట్టుకుంటామా? పట్టుకుంటామా లేదా? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎత్తిపట్టుకుంటారా లేదా? ఎత్తిపట్టుకుంటారా? మన శరీరాన్ని మనం ఎలా ఎత్తిపట్టుకుంటామండి? మన శరీరాన్ని మనం ఎత్తిపట్టుకుంటామా? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ శరీరాన్ని మనం ఎత్తిపట్టుకోగలుగుతాం. మన శరీరాన్ని మనం ఎలా ఎత్తిపట్టుకుంటాం? మనల్ని ఎత్తుకోవాలంటే మన చేతులు ఉండాలి. చేతులు ఎత్తుకోవాలంటే కాళ్ళు కింద ఉండాలి కదా. మరి కాళ్ళు కింద ఉన్నప్పుడు ఎత్తుకున్నాను ఎలా వచ్చింది? మన శరీరాన్ని మనం ఎలా ఎత్తుకోగలుగుతాం? ఎత్తుకుంటామా? ఇప్పుడు చెప్పండి, ఎత్తుకుంటాం లేదా? కానీ ఎత్తుకోగలుగుతాం. మీరు ఎత్తుకోరని చెప్తారు, కానీ ఎత్తుకోగలుగుతాం. ఎలా ఎలా ఎత్తుకోగలుగుతాం? ఎత్తుకుంటాం లేదా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మరి మన శరీరాన్ని మనం ఎత్తుకుంటామా? ఎలా ఎత్తుకుంటామంటే నేను చెబుతా చూడక్క. రా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక. మన శరీరాన్ని మనం ఎలా ఎత్తుకుంటామో చూపిద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. రాక్క చదువు, 17వ వచనం కాడి నుంచి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. చదవండి. అది శరీరాన్ని ఎత్తిపట్టుకోవడం అంటే ఇక్కడ కనపడుతుంది చూడండి. మన శరీరాన్ని మనం ఎలా ఎత్తిపట్టుకుంటాం అన్నది ఇక్కడ చూపిస్తుంది వాక్యం. చదవండి, ఇప్పుడు చదవక్క. ఎన్నో వచనము? 19వ వచనం నుండి చదవండి. శరీరాన్ని ఎత్తిపట్టుకుంటున్నాం. ఎలా? ఆ శరీరం ఎలా ఎత్తిపట్టుకున్నాం చూడండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, అదే మరి ఏంటి చివరిది? శరీరం ఎత్తి పట్టుకోవడం అంటే మన శరీరాన్ని మనం ఎత్తి పట్టుకోలేం, కానీ ఎత్తి పట్టుకోగలుగుతాం విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఆత్మానుసారంగా. ఏంటి మన శరీరం అంటే? కక్షలు, కోపాలు, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలగములు, మత్సరములు, క్రోధములు, ఇంకా మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవన్నీ శరీరమే. శరీరమే కాదా? మొదటే చదువుతున్నాడు కదా. శరీర కార్యములను 19వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19. శరీరం అంటే ఏంటి అన్నది చెబుతున్నాడు. శరీరం అంటే మనం ధరించుకున్నది కాదండి. శరీరం అంటే ఏంటి? అక్కడ రాయబడుతున్న మాట చూడండి. శరీరం అంటే జారత్వము, శరీరం అంటే అపవిత్రత, శరీరం అంటే కామకత్వము, శరీరం అంటే విగ్రహారాధన, శరీరం అంటే అభిచారము, శరీరం అంటే ద్వేషములు, శరీరం అంటే కలహములు, శరీరం అంటే మత్సరములు, శరీరం అంటే క్రోధములు, శరీరం అంటే కక్షలు, శరీరం అంటే భేదములు, శరీరం అంటే మత్తతములు, శరీరం అంటే అస్సులు, శరీరం అంటే మత్తతులు, శరీరం అంటే అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవన్నీ శరీరమే. వీటన్నిటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఎత్తి పట్టుకోవాలి. ఇవన్నీ నాలో ఉండే ప్రభా, ఇవి నాకు వద్దు, వీటిని తీసి అని ఎత్తి పట్టుకుని మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అవి పోవటం కొరకు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసుకుంటామో ఖచ్చితంగా అవన్నీ ఏం చేయబడతాయి? విరగ్గొట్టబడతాయి. అవన్నీ నల్లగొట్టబడతాయి. అవన్నీ నల్లగొట్టబడినప్పుడు ఏం చేయబడుతుంది అంటే అప్పుడు మనం మన జీవితంలో యేసు ప్రభువు యొక్క స్వరూపంలోకి మనం వస్తాం. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన లాంటి అనుభవంలోకి మనం వస్తాం. సో మనం మన జీవితాల్లో యేసు ప్రభువు చేసిన ఉపవాస ప్రార్థన లాంటి అనుభవంలోకి మనం రావటం కొరకై ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన ఏం ఎత్తి పట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? చదవండి మళ్ళీ ఇంకో మాట చూసి ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో. దూతలు యేసు ప్రభువుని ఎత్తుకుంటారు ఏమో అని సాధారణ అంటున్నాడు. యేసు ప్రభువుని దూతలు ఎత్తుకోవడం కాదు, ఆయన కొన్నిటిని ఎత్తుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏం ఎత్తుకోవడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? మొదటే
అని అంటే మొదట ఆయన ఏం ఎత్తుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే, మొదటిగా ఏం ఎత్తుకోవడానికి? దీన మనసు ఎత్తుకోవడానికి. 2 దీన మనసు అంటే అహంభావం లేనటువంటి మనసు. రెండోదిగా మొదటిగా దీన మనసు అంటే అహంభావం లేని మనసు. రెండోదిగా సాత్వికమైన జీవితం అంటే సాధువైనది సున్నితమైన జీవితాన్ని. మూడోదిగా ఏం ఎత్తుపట్టుకోవడానికి? ఆయన గిన్నెను ఎత్తుపట్టుకోవడానికి, ఆయన పాత్రను ఎత్తుకుపట్టుకోవడానికి. నాలుగోదిగా ఏం ఎత్తుపట్టుకోవడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? నాలుగోదిగా ఆయన కాడిని అంటే సిలువను ఎత్తుకోవడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఐదోదిగా ఆయన ఏం ఎత్తుపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? ఆయన శరీరం ఎత్తుపట్టుకోవడానికి. ఆ శరీరం ఎత్తుపట్టుకున్న ఒక శరీరం ద్వారా విరిచి, ఆశీర్వదించబడిన శరీరం కాబట్టి విరిచి మనకి ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయనలాగా మన శరీరాన్ని ఎత్తిపట్టుకుని వాటిని విరిచిపెట్టేయాలి. మన శరీరం ఎవరికి పంచితే ఏమైంది? మన శరీరం ఎవరికైనా పంచేమనుకో, అది కోపంతో కూడింది, అసూయతో కూడింది. మన శరీరాన్ని ఎవరైనా తింటే వాళ్ళకు కూడా కోపం వచ్చేది, కోపం లేనివాడికి కూడా. మన శరీరం ఎవరికైనా పంచితే ఏమైంది? కక్షలు పెరిగిపోతాయి, కోపాలు పెరిగిపోతాయి. అంటే మన శరీరాన్ని మనం ఏం చేయాలా? విరగ్గొట్టేయాలి, నలగొట్టుకోవాలి. ఆయన శరీరం విరగ్గొట్టబడి మనకి ఇవ్వబడింది కాబట్టి మనలో జీవం ఉంటుంది. ఆ జీవాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన దేహాన్ని ఎత్తిపట్టుకుంటున్నాడు. ఆ దేహాన్ని ఎత్తిపట్టుకుని, ఆశీర్వదించిన దేహాన్ని ఎత్తిపట్టుకుని మనలో జీవం ఇవ్వటం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా ఏం చేయాలంటే మన శరీరాన్ని ఎత్తిపట్టుకుని దాన్ని నలగొట్టుకుంటే అప్పుడు ఆయన శరీరం యొక్క అనుభవంలోకి మనం వస్తాం. కాబట్టి ఆ శరీరాన్ని భుజించినప్పుడు మన జీవితాల్లో ఏమొచ్చింది? జీవం వచ్చింది. సో మనం అట్లాంటి జీవాన్ని మనం పొందుకోవడం కొరకు మన శరీరాన్ని మనం ఏం చేయాలా? విరగ్గొట్టుకోవాలి. ప్రభు తన శరీరాన్ని ఎందుకు విరగ్గొట్టాడంటే ఇదే, ఆ శరీరం విరగ్గొట్టబట్టం ద్వారా దానిలో జీవం వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం విరగ్గొట్టబడిన అనుభవంలోకి వస్తే జీవం వచ్చింది. కాబట్టి ఈరోజు మనం పాత్రను ఎత్తుకోవాలి. ఐదవదిగా ఏంటి ఆ పాత్ర? క్షమించండి, ఏం ఎత్తుకోవాలా? ఆయన ఆశీర్వదించబడిన ఆయన శరీరాన్ని ఎత్తుకోవాలి. అంటే ఆయన శరీరాన్ని ఎత్తుకోవాలంటే మన శరీరం ఏమైపోవాలా? మన శరీరం ఎత్తుకొని మనం నలగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి. అప్పుడే మన శరీరం నలిగిపోయి ఉంటే, ఆ శరీరం నలిగిపోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ పాత్రను ఎత్తుకుని, శరీరం అనే పాత్రను ఎత్తుకుని ఆ పాత్ర విరగొట్టబడి నలగొట్టబట్టడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు ద్వారా ఆశీర్వదించబడినటువంటి పాత్రలో మనం పాల్గొనడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈరోజు మన ఉపవాస ప్రార్థన మన శరీరం నలగొట్టబడి విరగొట్టబడి ఆ విరగొట్టబడినటువంటి శరీరంలోకి జీవం రావటం కొరకై ఉపవాస ప్రార్థన చేద్దాం. విరగొట్టబడేటటువంటి దేహం విరగొట్టుకునేటటువంటి పాత్రను మనం ఎత్తుకోవాలి. ఆ పాత్రను ఎత్తుకున్నప్పుడు, ఆ పాత్ర నలగొట్టుకునే దేహాన్ని నలగొట్టుకునే పాత్రను మనం ఎత్తుకుంటే, ఆ రొట్టెని మనం ఎత్తుకుంటే, ఆ గిన్నెను మనం ఎత్తుకుంటే ఖచ్చితంగా ఏమైంది? మన జీవితాల్లో ఆ విరగొట్టబడిన అనుభవం రావటం ద్వారా ఈ శరీరానికి సంబంధమైనవన్నీ మనలో నుండి పోతాయి. కాబట్టి అప్పుడు మనం ఆత్మానుసారులుగా ఉంటాం. ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీనత్వం, సాత్వికం, దయాళత్వము, మంచితనము, సమాధానం, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ యొక్క అనుభవంలోకి మనం వస్తాం. అయితే ఈరోజు మనం ఏం చేయాలా? మన శరీరం అనే పాత్రను ఎత్తుకున్నప్పుడు ఆ పాత్ర విరగొట్టబడి నలగొట్టబడితే ఆత్మఫలం అనేటువంటి అనుభవంలోకి మనం వస్తాం. ఆ ఆత్మఫలాలు ఫలించడం కొరకై శరీరం అనేటువంటి ఈ యొక్క జీవితాన్ని ఏం చేయాలా? ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఎత్తుపట్టుకోవాలి. ఆ పాత్రని, శరీర సంబంధమైన జీవితాన్ని ఎత్తుపట్టుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈ యొక్క శరీరం ఎత్తిపట్టుకోవడం ద్వారా అది నలిగి విరగొట్టబడుతుంది. కాబట్టి విరగొట్టబడడం ద్వారా మనం ఆశీర్వదించబడిన అనుభవంలోకి వస్తాం. కాబట్టి తద్వారా ఫలిస్తాం. అట్టి ఫలభరితమైన జీవితం రావడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలు ఈరోజు 16వ కోణాన్ని చూస్తున్నాం. ఈ 16వ కోణం అనేకమైన అద్భుతాలు, అనుభవాలు మనకు తెలియపరుస్తుంది. ఆయన్ని దోతలు ఎత్తుపట్టుకోవడం కాదు, ఆయన ఎత్తుపట్టుకోవడం ఉపవాస ప్రార్థన చేశాడు. మొదటిగా దేన మనసు, 2 సాత్వికమైన జీవితం, 3 పాత్ర రక్తాన్ని ఎత్తుపట్టుకోవడానికి, 4 సిలువను ఎత్తుకోవడానికి, 5 ఆయన శరీరం ఎత్తుకోవడానికి. మనం కూడా మన జీవితాల్లో దేన మనసును ఎత్తుకోవడం కొరకు, సాత్వికమైన జీవితాన్ని కలిగి ఉండడం కొరకు ఆ పాత్రను ఎత్తుకోవాలి. సాత్వికమైన పాత్రను ఎత్తుకోవాలి, దీన మనసు అనే పాత్రను ఎత్తుకోవాలి. దీన మనసు అనే పాత్ర, సాత్వికమైన పాత్ర, ఆయన గిన్నెను ఎత్తుకోవాలి, ఇంకా ఆయన సిలువను ఎత్తుకోవాలి, కాడిని ఎత్తుకోవాలి. ఆయన శరీరాన్ని ఎత్తుకున్నప్పుడు మన శరీరం నలగొట్టబడింది, మనలో ఉన్న జీవితం పోయి సాత్వికము, దేనత్వము, దయాళత్వము, మంచితనం వచ్చేసి ఆయన కాడిని అంటే ఆయన సిలువ జీవితం, సిలువ కార్యం మనలో ఉంటుంది. సో ఈ 5 అంతర అనుభవాన్ని మనం ఎత్తుకోవడం కొరకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం. ఆ దీన మనసును ఎత్తుకోవడం కొరకు, సాత్వికమైన జీవితాన్ని ఎత్తుకోవడం కొరకు, ఆయన గిన్నెను ఎత్తుకోవడం కొరకు, ఇంకా ఆయన కాడిని, ఆయన సిలువను ఎత్తుకోవడం కొరకు, ఇంకా 5వదిగా ఆయన శరీరంలో మనం ఎత్తుకోవడం కొరకు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా అట్లా ఎత్తుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో కూడా మేలులు, క్షేమాలు ఉంటాయి. అట్టి మేలులు, క్షేమాలు మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించినట్లు అవి మనం కూడా ఎత్తుకుని ఒక గొప్ప అనుభవంలోకి మనం రావడం కొరకాయి ఈరోజు మనం ఏం ఎత్తుకోవాలో ప్రభు చెబుతున్నాడు ఉపవాస ప్రార్థన. ప్రభు ఏం ఎత్తుకున్నాడో చూసాం.
మనం ఏం ఎత్తుకోవాలో ప్రభు చెబుతున్నాడు, వాటిని మనం ఎత్తుకోవడం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం. అటు ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు వచ్చిన మన జీవితాల్లో రానేల గురించి ఓకే, కానీ వచ్చిన మన జీవితాల్లో ప్రభు ఏం ఎత్తుకున్నాడు అవి మనం కూడా ఎత్తుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన చేద్దాం. అటు ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. దయచేసి అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. అందరూ కూడా ప్రకటనలు ఏవైతే తెలియపరచబడతాయో ఆ ప్రకటనల ప్రకారం మీరు ప్రార్థన చేయండి. ఏది పడితే చేయొద్దండి, ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోయి సమయాన్ని వ్యర్థపరచొద్దు. ప్రకటనలు ఏవైతే తెలియపరచబడుతున్నాయో ఆ ప్రకటనల ప్రకారం మనకు తెలియపరచబడిన ప్రకటనలు ఎన్నైతే ఉంటాయో అన్నీ మనం చేయొద్దు. తెలియపరచబడిన ప్రకటనలో 1, 2 మనం తీసుకుని ప్రార్థన చేద్దాం. మిగతా వాళ్ళు మిగతావి ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రకటనలు కూడా తీసుకుని ప్రార్థన చేస్తారు. అట్టి ప్రార్థన మనం చేయాలా, సమయాన్ని మనం తీసుకోవద్దు, గమనించి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు ఏం ఎత్తిపట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు, అట్లు ఈరోజు మన ఉపవాస ప్రార్థన అవి ఎత్తుపట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. అటు ఉపవాస ప్రార్థన మనం చేయడం కొరకు ప్రభు సహాయం చేయను కాక చేయండి, ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభు వారు ఏం ఎత్తిపట్టుకున్నాడో అవి మనం కూడా ఎత్తుపట్టుకోవడం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. ఆరంభించండి, క్లుప్తంగా చేయండి, అధికమైన రీతిలో కాదు. ఆరంభించండి.